హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వీటి గురించి చూసాము, బట్ ఇప్పుడు కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో దాంట్లో మనకు వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్, ఎల్స్, సో మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అలాంటప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాము. కండిషనల్ స్టేట్మెంట్స్ అలౌస్ యూ టు ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్. సో దానికోసం మనం ఇఫ్ ఎల్స్ని యూజ్ చేస్తాం కదా. ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. సో ఆ కండిషన్, మీరు ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అని ఇచ్చారు, లేదు x లెస్ దెన్ y అని ఇచ్చారు. సో అలా ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దాన్ని మనము ఇఫ్ బ్లాక్లో రాస్తాము. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది అంటే ఇఫ్లో రాసిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఫెయిల్ అయింది, అప్పుడు ఆ కోడ్ డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ నన్ ఆఫ్ ద అబోవ్ కండిషన్స్ ఆర్ ట్రూ. సో ఇఫ్ కండిషన్ ఏంటి? కోడ్ సాటిస్ఫై అయితే ఒకటే కండిషన్ ఉంది, యాజ్ ఆఫ్ నో సింగిల్ కండిషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో ఏజ్ గ్రేటర్ దెన్ 18 కాకుండా లెస్ ఉందనుకోండి, అప్పుడు ఏంటి? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ కదా. సో సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఏంటి అంటే సాటిస్ఫై అయితే ఇఫ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనము ఎవ్రీ టైం సింగిల్ కండిషనే రాయం కదా. సమ్ టైమ్స్ ఏంటంటే మనము ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ చెక్ చేయాల్సి వస్తుంది. సో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనం కండిషన్ రాస్తాం. అలాంటప్పుడు మనం ఈ ఇఫ్ని యూజ్ చేస్తాము. చెక్స్ అనదర్ కండిషన్ ఇఫ్ ద ప్రీవియస్ వన్స్ వర్ ఫాల్స్. సో ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ రిమైనింగ్ 2 బ్లాక్స్ ఇగ్నోర్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ది ఫెయిల్ అయితే అప్పుడు సెకండ్ కండిషన్కి వస్తుంది. ఆ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అనుకోండి, సో అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ థర్డ్ది ఇగ్నోర్ అవుతుంది. ఒకవేళ పైన రాసిన 2 కండిషన్స్ కూడా ఫెయిల్ అయిపోతే అప్పుడు డిఫాల్ట్గా ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చేసాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18, ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక యు ఆర్ అన్ అడల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎలిఫ్, ఇక్కడ నేను ఇంకొక కండిషన్ కూడా యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఇదే యాడ్ చేస్తున్నాను చూడండి, ఓన్లీ ఇఫ్ కండిషన్ యాడ్ చేశాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18, ఒకవేళ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 ఇస్తున్నాను, గ్రేటర్ దెన్ 18. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక యు ఆర్ అన్ అడల్ట్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు? ఏజ్ గ్రేటర్ దెన్ 18 అవుతుంది, అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, అక్కడ ఈ అవుట్పుట్ ప్రింట్ అయింది అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిపోయింది, 18 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఇస్తున్నాను. సో 10 అన్నప్పుడు ఏమవుతుంది? 10 గ్రేటర్ దెన్ 18 కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎలాంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అవుట్పుట్ చూడండి, మనకి ఇప్పుడు ఏం రావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం ఎల్స్ బ్లాక్ని రాసుకోవచ్చు. సో ఎల్స్ని రాసేసి ప్రింట్ ఆఫ్ యు ఆర్ ఏ కిడ్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక యు ఆర్ ఏ కిడ్ అనేది రావడం జరిగింది చూడండి. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితేనే మనకు సెకండ్ కండిషన్కి వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే మనకు సెకండ్ కండిషన్ ప్రింట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి 10 ప్లేస్లో మళ్ళీ 20 అని ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఓన్లీ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఇఫ్ ఎల్స్ని యూజ్ చేయొచ్చు. బట్ ఈ రెండింటి మధ్యలో నేను ఇంకొక కండిషన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే = 18 అన్నాం అనుకోండి. సో 18కి వచ్చినప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ప్రింట్ చేయాలి, లేదు జస్ట్ నౌ యూ ఎంటర్డ్ ఇంటూ అడల్ట్ అనేసి అలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాము? ఎల్ఇఫ్ని యూజ్ చేస్తాం కదా. ఎల్ఇఫ్ ఇంకొక కండిషన్ని యాడ్ చేస్తున్నాను, ఏజ్ = 18. ఇఫ్ ఇన్ కేస్ ఏజ్ అనేది 18 ఎగ్జాక్ట్గా 18 అవుతే అనేది నేను కండిషన్ లాగా ఇచ్చా. అప్పుడేం ప్రింట్ చేయాలి? హే దేర్ యూ డిడ్ ఇట్ అనేసి ఒక వాల్యూ ప్రింట్ చేస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు మనకు టోటల్గా 3 కండిషన్స్ ఉన్నాయి, ఐ మీన్ 2 కండిషన్స్ ఉన్నాయి, బట్ 3 అవుట్పుట్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఇది, ఇక్కడ సాటిస్ఫై అవుతే యువర్ అడల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. లేదు అంటే మనం ఇంకొక కండిషన్ రాసాము, అది సాటిస్ఫై అవుతే హే దేర్ యూ డిడ్ ఇట్ అనేది ప్రింట్ అవ్వాలి. లేదు అంటే బై డిఫాల్ట్గా యువర్ ఎ కిడ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, 3 డిఫరెంట్ వాల్యూస్ చూపిస్తాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు 20 ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది, యువర్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి నేను 18 అనే వాల్యూ ఇస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే హే దేర్ యూ డిడ్ ఇట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 18 కన్నా తక్కువ వాల్యూ కనుక ఇచ్చినట్టయితే 18 కన్నా తక్కువ వాల్యూ ఇచ్చినట్టయితే మనకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో నాకు మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మార్క్స్ వచ్చాయి. నేను కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాను, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 print of A grade. Okay, if marks greater than 80 print of B grade. Some kind of సేమ్ మళ్ళీ ఇంకొక అవుట్పుట్ రాస్తున్నాను. ఈ ఎలిఫ్ని యూజ్ చేసి మనం ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే అన్ని టైమ్స్ ఈ కండిషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో 2 రాసాం కదా మనము, ఇప్పుడు నేను థర్డ్ కండిషన్ కూడా రాస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇఫ్ రాస్తాము, తర్వాత ఎలిఫ్ అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు, ఎన్ని కావాలంటే మనం అన్ని రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొకటి మార్క్స్ గ్రేటర్ దెన్ 60 ప్రింట్ ఆఫ్ సి గ్రేడ్ elif marks greater than 45 print of D grade. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎన్ని రాస్తున్నాం మనం కండిషన్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్ రాస్తూ వెళ్తున్నాము. సో 90 కంటే ఎక్కువ అయితే ఏంటి, 80 కన్నా ఎక్కువ అయితే ఏంటి, 60 కన్నా ఎక్కువ అయితే, 45 కన్నా ఎక్కువ అయితే. సో లాస్ట్ వన్ వచ్చేసి 36 పెట్టేస్తున్నాను అండ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 36 ప్రింట్ ఆఫ్ just passed సంథింగ్. ఓకే. సో ఈ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్లోకి రావాలి నాకు. సో ఎల్స్లోకి వచ్చేసరికి నేను బై డిఫాల్ట్ వాల్యూ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఇచ్చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కసారి చూసినట్టయితే కనుక ఫస్ట్ ఈ మార్క్స్ అనేది 80 ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది 80 గ్రేటర్ దెన్ 90. 80 గ్రేటర్ దెన్ 90 అంటే ఫెయిల్ అవుతుంది కండిషన్. సో ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకు నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. కండిషన్ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దెన్ 80. 80 గ్రేటర్ దెన్ 80, 80 గ్రేటర్ దెన్ 80 కాదు కాబట్టి మనకి ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది కండిషన్. ఇక్కడికి వస్తుంది మార్క్స్ గ్రేటర్ దెన్ 60. సో 60 కంటే 80 పెద్దది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది అండ్ మనకు సి గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లో. చూడండి ఇక్కడ మనకు సి గ్రేడ్ అనేది రావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ 90 కానీ లేదా ఈ 80 కానీ ఈ 60 కానీ ఆ వాల్యూ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ గ్రేటర్ దెన్ అని కాకుండా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇవ్వండి. సో 90 ఆర్ 90 కన్నా ఎక్కువ, 80 ఆర్ 80 కన్నా ఎక్కువ, 60 అబోవ్ 60 ఆర్ 45 ప్లస్. సో ఈ విధంగా ఈక్వల్స్ టు ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే మనకు ఈ వాల్యూ మ్యాచ్ అయినా కూడా, హయ్యర్ వాల్యూ కాకపోయినా వాల్యూ మ్యాచ్ అయినా కూడా మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు 80 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 80. సో 80 ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనకు బి గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము ఇఫ్ ఎలిఫ్ ఇస్ ఎల్స్, సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ని మనం రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఉంది, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి ఒకసారి.
అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అనేవి మనకు ఒక్కసారే రాయాలి అని ఏం లేదు. అంటే ఒక కండిషన్ లోపల మళ్ళీ ఇంకొక కండిషన్ని కూడా మనం రాసుకోవచ్చు. సో నేను అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి x, y, z ఈక్వల్స్ టు, సో మనకు తెలుసు కదా మనం సింగిల్ లైన్లో కూడా మల్టిపుల్ వేరియబుల్స్ని అసైన్ చేయొచ్చు. సో నేను 10, 20, 30 అనేది ఇస్తున్నాను వాల్యూస్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కండిషన్ రాయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ని రాస్తున్నాను. దీన్ని మనం నెస్టెడ్ కండిషన్స్ అని పిలవచ్చు. ఇఫ్ x గ్రేటర్ దెన్ y, నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ నార్మల్గా ఎలా రాస్తాం అనేది మాత్రమే చూపిస్తాను, ఓకేనా. సో x గ్రేటర్ దెన్ y, ఈ కండిషన్ అనేది నాకు సాటిస్ఫై అవుతే, x గ్రేటర్ దెన్ y అనేది సాటిస్ఫై అవుతే అప్పుడు నాకు ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ x గ్రేటర్ దెన్ z, ఒకవేళ నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ x గ్రేటర్ దెన్ 5 అనేది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు డైరెక్ట్గా ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే అప్పుడు నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వెళ్తుంది, ఓకే. సో ఇక్కడ x గ్రేటర్ దెన్ z అని ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ కూడా పాస్ అయింది అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి నాకు, x ఈజ్ గ్రేటర్ దెన్ y అండ్ z, ఓకే. సో నేను ఏం చేస్తున్నా అంటే x అనేది y కన్నా ఎక్కువనా కాదా అని చెక్ చేస్తున్నాను, y z కన్నా ఎక్కువనా కాదా అని చెక్ చేస్తున్నాను. సో రెండు కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు x అనేది గ్రేటర్ వాల్యూ కదా, సో x ఈజ్ గ్రేటర్ దెన్ y అండ్ z అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ x గ్రేటర్ దెన్ y ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, బట్ ఈ లోపల ఉన్న కండిషన్ ఫెయిల్ అయింది, అప్పుడు నేను దీనికి కూడా ఒక కండిషన్ రాసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఇంకొక కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ y గ్రేటర్ దెన్ z, సో ఇలా కూడా రాసుకోవచ్చు మనం. మల్టిపుల్ వేస్లో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామ్స్ ఏమంటే నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాగే రాయాలి అని ప్రోగ్రామ్ ఏం లేదు. డిఫరెంట్ పర్సన్స్ సేమ్ ప్రోగ్రామ్ని డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తారు. సో నేను ఈజీగా అర్థం అవ్వాలి అనేసి మీకు కొంచెం లాంగ్ లెంత్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఇఫ్ y గ్రేటర్ దెన్ z అని ఇచ్చాను. ఇఫ్ y గ్రేటర్ దెన్ z, మీరు కావాలనుకుంటే దీన్ని బయట కూడా రాసుకోవచ్చు. బట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యాక అప్పుడు మనం ఈ కండిషన్ని చెక్ చేస్తున్నాము. ఇఫ్ y గ్రేటర్ దెన్ z, సో y అనేది గ్రేటర్ దెన్ z ఉంది, అండ్ z గ్రేటర్ దెన్ y, z గ్రేటర్ దెన్ y, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతే నాకు ఫైనల్గా ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. అది ఏంటి అంటే, సో ఇలా కాకుండా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా రాసేద్దాం, ఇలా రాసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అవుట్పుట్ చూపించాక మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడు చూడండి మనకి ఏంటి 10, 20, 30 అనేది ఉంది కదా. నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఎలాంటి అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ x గ్రేటర్ దెన్ y అన్నప్పుడు x గ్రేటర్ దెన్ yకి 10 గ్రేటర్ దెన్ 20, 10 గ్రేటర్ దెన్ 20 అంటే మనకు కండిషన్ అక్కడే ఫెయిల్ అయిపోతుంది. సో కండిషన్ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకు ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. బట్ ఇది మనకు ఫెయిల్ అయిందా లేదా అనేది చెక్ చేయాలంటే నేను జస్ట్ డీబగ్గింగ్ లాగా ఏం చేస్తున్నాను అంటే ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. we are inside first loop, ఓకే. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నాను. సో ప్రింట్ అని ఇచ్చేసి వీఆర్ ఇన్సైడ్ ఫస్ట్ లూప్ అని ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక నాకు ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. ఇంకా క్లారిటీ కోసం we are outside loop అని ఇస్తున్నాను, ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాను చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా వీఆర్ అవుట్ సైడ్ లూప్ అనేది వస్తుంది, ఎందుకంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ నేనేమి ఇస్తున్నానంటే ఈ వాల్యూని 10 అని కాకుండా 21 అని ఇస్తున్నాను. సో 21 గ్రేటర్ దెన్ 20, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, అప్పుడు ఇది పాస్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక మనకు ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎక్కడ ఏంటి, x గ్రేటర్ దెన్ z, x అంటే ఎంత ఉంది 21 అండ్ గ్రేటర్ దెన్ z 30,
21 గ్రేటర్ దెన్ 30. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇది అవుట్పుట్ మనకు ప్రింట్ అవ్వకూడదు. సో దీనికోసం కూడా నేను ఒక అవుట్పుట్ని సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ని రాసి చూపిస్తాను. ప్రింట్ వీఆర్ ఇన్సైడ్ నెస్టెడ్ లూప్ అని ఇస్తున్నాను. ఎందుకంటే ఇది లూప్, దానిలో ఒక్క స్టేట్మెంట్, దాని లోపల మనం ఇంకొక స్టేట్మెంట్ రాసాము. సో నెస్టెడ్ స్టేట్మెంట్ అంటాము. సో ఇలా ఇది కూడా ఈ సెకండ్ కండిషన్ కూడా పాస్ అయితే మనకు వీఆర్ ఇన్సైడ్ నెస్టెడ్ లూప్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే మనకు వీఆర్ ఇన్సైడ్ ఫస్ట్ లూప్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ వీఆర్ ఇన్సైడ్ నెస్టెడ్ లూప్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, బట్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ రాసినవి రెండు కూడా అవుట్పుట్లో ప్రింట్ అవ్వలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ కండిషన్ వాల్యూని మళ్ళీ చేంజ్ చేస్తున్నాను, 31 అని ఇచ్చాను. అప్పుడు 31 గ్రేటర్ దెన్ 20 కండిషన్ ట్రూ అయింది, అండ్ 31 గ్రేటర్ దెన్ 30 ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయిపోయింది. అప్పుడు మనకు ఈ అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, వీఆర్ ఇన్సైడ్ ఫస్ట్ లూప్, వీఆర్ ఇన్సైడ్ నెస్టెడ్ లూప్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అండ్ సి, వీఆర్ అవుట్ సైడ్ లూప్ అన్నీ ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా అనమాట మనకు ఒక్క ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ని కూడా మనం రాసుకోవచ్చు. దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని పిలవడం జరుగుతుంది. నేను ఇక్కడ బై డిఫాల్ట్గా ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకసారి అది చూస్తాను. అక్కడ ఇది వేరే ఇచ్చామా? ఓకే, సేమ్ ఇచ్చినట్టున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్స్ 25, వై ఈక్వల్స్ 20 అని తీసుకుంటున్నాడు. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అండ్ ఇఫ్ వై గ్రేటర్ దెన్ 10. సో రెండు గ్రేటర్ వాల్యూస్ అయితే బోత్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 10 అని ఇస్తున్నాడు. లేదు అంటే ఓన్లీ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని ఇస్తున్నాడు. లేదు ఫస్ట్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఎక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 10 అని ఇస్తున్నాడు. సో ఇలా సేమ్ ఇఫ్ స్టేట్మెంట్లోనే మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాశాడు. సో దాని ద్వారా మనకు నెస్టెడ్ ఇఫ్ అవుతుంది. అండ్ ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేమ్ బోత్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 10 అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైని లెస్ దెన్ 10 అని ఇస్తున్నాను, అప్పుడు మనకు 10 అని వచ్చింది. ఎక్స్ ఒకటే గ్రేటర్ దెన్ 10 అని వచ్చింది. అండ్ రెండింటిని నేను తీసేస్తున్నాను, లెస్ దెన్ 10 చేసేస్తున్నాను, అప్పుడు ఎక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 10 అని వచ్చింది ఈ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒకటే కండిషన్ చెక్ చేసాడు యాక్చువల్గా. సో ఎక్స్ని చెక్ చేశాక వైని చెక్ చేయాలి. వైని చెక్ చేసి వై ఫెయిల్ అయితే ఓన్లీ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని ప్రింట్ చేస్తారు కదా. దాని తర్వాత ఒకవేళ ఎక్స్ ఫెయిల్ అయితే వైని చెక్ చేయట్లేదు, ఓన్లీ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని ఇస్తున్నాడు. బట్ మనం వైని కూడా చెక్ చేయాలి. వైని చెక్ చేసి వై గ్రేటర్ దెన్ లేదా అని చూసి దాని తర్వాత రాసుకోవాలి. బట్ ఓకే, ఎగ్జాంపుల్ కదా, పర్లేదు. బట్ ఇక్కడ చూడండి, మీకు వచ్చేసి ఇది కొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మనం ఈజీగా రాయొచ్చా అంటే రాయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, సగం చెప్పి ఆపేసా కదా. అది నేను సింపుల్ వేలో ఇంకొక టైప్లో చెప్పాలి అంటే 10, 20, 30. సో నేనేం చేస్తున్నాను చూడండి, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అండ్ మనం కండిషన్స్ యూజ్ చేస్తాం కదా నిన్న, అండ్ ఆర్ అనేసి. సో అండ్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీ. ఇక్కడ ఏంటి, నేను 2 కండిషన్ చెక్ చేస్తున్నాను. ఎక్స్ అనేది వై కన్నా పెద్దగా ఉండాలి, ఎక్స్ అనేది జెడ్ కన్నా ఎక్కువ నెంబర్ని కలిగి ఉండాలి. రెండు కండిషన్స్ ట్రూ అయినట్టయితే గనక ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అండ్ జీ. ఓకే, సో ఇలా ప్రింట్ అవ్వాలి. లేదు ఎలిఫ్ వై గ్రేటర్ దెన్ ఎక్స్ అండ్ వై గ్రేటర్ దెన్ జీ, అప్పుడేం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఆఫ్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ అండ్ జీ. ఓకే, ఎలిఫ్ z greater than x and z greater than y, print of z is greater than x and y. సో ఇలా కూడా రాసుకోవచ్చు మనం. ఇంతకుముందు రాసినట్టు రాయొచ్చు ఇఫ్ లోపల ఇఫ్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇలా కూడా యూజ్ చేస్తాము మల్టిపుల్ కండిషన్స్ని. సో ఏదో ఒకటి మనకు పాస్ అవుతుంది, దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ మేబీ we have same values in multiple variables.
సో ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. z ఈజ్ గ్రేటర్ దెన్ x అండ్ y అని వచ్చింది. ఎందుకంటే 10, 20, 30లో 30 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి z ఈజ్ గ్రేటర్ దెన్ x అండ్ y అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ప్లేస్లో 40 అని చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు y అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి y ఈజ్ గ్రేటర్ దెన్ x అండ్ z అని పట్టింది. లేదు నేను 50 ఇచ్చాను, 50, 40, 30, సో 50 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి x ఈజ్ గ్రేటర్ దెన్ y అండ్ z అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 50 ఇచ్చాను అండ్ y z ప్లేస్లో కూడా 50 ఇస్తున్నాను. సో 50 ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, థర్డ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు నేను ఈ అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను, మేబీ వీ హ్యావ్ సేమ్ వాల్యూస్ ఇన్ మల్టిపుల్ వేరియబుల్స్ అనేసి. సో ఇప్పుడు మనకు ఆ వాల్యూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో సేమ్ కైండ్ ఆఫ్ కోడింగ్ని మీరు ఇఫ్ లోపల నెస్టెడ్ ఇఫ్ని యూజ్ చేసి ట్రై చేయండి. బట్ నాకు ఎందుకో ఇది కూడా చెప్పాలనిపించింది, యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ రిలేటెడ్ కాదు, బట్ మీకు ఒక ఐడియా వస్తుందనేసి ఇలా కూడా యూజ్ చేస్తామనేసి చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ మ్యాచ్ కేస్ స్టేట్మెంట్. మనకు పైథాన్ 3.10లో అనుకుంటా ఈ మ్యాచ్ కేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇంట్రడ్యూస్డ్ ఇన్ పైథాన్ 3.10. సో అంతకుముందు వరకు అయితే ఓన్లీ మనము ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసేవాళ్ళము. సో ఇఫ్ ఎల్స్ని యూజ్ చేయడం కన్నా ఈ మ్యాచ్ కేస్ని యూజ్ చేస్తే కొంచెం సింపుల్గా ఉంటుంది కోడ్ రాసేటప్పుడు అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో జావా ఐడియా ఉన్న వాళ్ళకైతే స్విచ్ అని ఉంటుంది, అందులో స్విచ్ కేస్ అనేసి. సో ఆ స్విచ్ కేస్కి రిలేటెడ్గా ఇక్కడ పైథాన్లో మ్యాచ్ కేస్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే సేమ్ వాల్యూ తీసుకుంటాము వేరియబుల్ అండ్ మ్యాచ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మ్యాచ్ అండ్ ఆ వేరియబుల్ని పాస్ చేస్తాము. మ్యాచ్ డే అండ్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ అండర్స్కోర్. సో ఎల్స్ లాగా అనమాట. ఈ కేస్ అండర్స్కోర్ అంటే ఎల్స్ లాగా. ఈ 1 అనేది ఏంటి అంటే వాల్యూ. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎక్స్ గ్రేటర్ దెన్ వై లేదా ఎక్స్ గ్రేటర్ దెన్ జీ అని ఇచ్చేసాం కదా. ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కేస్ 1 అని ఇస్తున్నాము. ఈ 1 అనేది ఈ డేలో ఉన్న వాల్యూ తోటి మ్యాచ్ అవ్వాలి. సో డేలో ఇప్పుడు ఏముంది మనకు 3 అనే వాల్యూ ఉంది. సో 3 నాట్ ఈక్వల్స్ టు 1, సో మండే ఎగ్జిక్యూట్ అవ్వదు. 3 నాట్ ఈక్వల్స్ టు 2, సో ట్యూస్డే ఎగ్జిక్యూట్ అవ్వదు. డే ఈక్వల్స్ టు 3 అండ్ ఇక్కడ కేస్ కూడా 3 అని ఉంది. సో 3 అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు వెన్స్డే అనేది ప్రింట్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ మనకు వెన్స్డే అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తాను కోడ్. మనకి ఏంటి, లేదంటే నేను వేరే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ డే అని ఇస్తున్నాను. డే MON అని ఇచ్చాడు. ఓకే, సో ఇంతకుముందు నేను ఇంటిజర్ నెంబర్ చూపించాను కదా, ఇప్పుడు నేను స్ట్రింగ్ తీసుకున్నాను. సో స్ట్రింగ్ని కంపేర్ చేసి చూద్దాం. మ్యాచ్ ఏ వేరియబుల్ని చెక్ చేయాలనుకుంటున్నాను, డే అనే వేరియబుల్ని చెక్ చేయాలనుకుంటున్నాను. సో డే అని ఇచ్చేసాను. నెక్స్ట్ కేస్ ఏంటి, ఇంతకుముందు మనం 1, 2, 3 అలా ఇచ్చాం కదా. బట్ ఇప్పుడు ఏంటి మనకు ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో కేస్ తర్వాత మనం కూడా స్ట్రింగ్లోనే ఇవ్వాలి. MON మండే అనమాట ఇది. ఓకే, సో ఇది మ్యాచ్ అవుతే గనక నాకేం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఆఫ్ మండే. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మన్ అని ఉంది, ఇక్కడ మన్ అని ఉంది. సో మండే అనేది మనకు కంప్లీట్గా ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మనం సెకండ్ కేస్ని రాసుకుందాము. కేస్ ట్యూస్డే, ప్రింట్ ఆఫ్ ట్యూస్డే. సారీ, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మండేనే ప్రింట్ అయింది, బట్ ఇది తీసేసి ట్యూస్డే అని ఇస్తున్నాను. ట్యూస్డే అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను, ట్యూస్డే అని వచ్చేసింది. బట్ మనకు లాస్ట్లో ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు ఏం రాసాము, ఇక్కడ ఉన్న కండిషన్స్ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ ఎలిఫ్కి వెళ్ళింది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే థర్డ్ ఎలిఫ్కి వెళ్ళింది. అన్ని పైన ఉన్న అన్ని కండిషన్స్ ఫెయిల్ అయితే ఫైనల్గా ఎల్స్లో ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. ఇన్ ద సేమ్ వే మనకు క్యాచ్లో వచ్చేసరికి క్యాచ్ అండర్స్కోర్ అని ఇస్తాము. కేస్ అండర్స్కోర్ అంటే మనకు అవసరం లేదు అనుకున్నట్టు సింపుల్గా ఎల్స్ లాగా అనుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ప్రాపర్ వాల్యూ. ఎగ్జిక్యూట్ చేశాను, ట్యూస్డే ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మండే టు ఫ్రైడే కాకుండా సమ్ XYZ అని ఎంటర్ చేశా.
అప్పుడు ఏమవ్వాలి మనకు ఎంటర్ ప్రాపర్ వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో పైన ఉన్న కండిషన్స్ రెండు ఫెయిల్ అయిపోయాయి. అప్పుడు మనకు ఫైనల్గా ఉన్న కండిషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేసి మ్యాచ్ కేస్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా అదే అవుట్పుట్ ఉంది. మనకు స్టార్ట్ స్టాప్ పాజ్ అని ఇచ్చేసాడు. ఒక స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ మనకు వచ్చేసి టపుల్ని యూజ్ చేశాడు. సో టపుల్ గురించి మనకు ఇంకా ఐడియా లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. బట్ అది కూడా సేమ్ మనకేంటి ఇంటీజర్ ఉన్నప్పుడు ఇంటీజర్ని తీసుకున్నాడు కదా డైరెక్ట్ కేస్ 1 కేస్ 2 కేస్ 3 అలాగా. స్ట్రింగ్ ఉన్నప్పుడు కేస్ డబుల్ కోట్స్లో వాల్యూ ఇచ్చాడు కదా. సో ఇక్కడ టపుల్ ఉంది అంటే పారాంథసిస్లో వాల్యూస్ ఉన్నాయి. సో తర్వాత కేస్లో కూడా సేమ్ పారాంథసిస్లో వాల్యూస్ని ఇచ్చేసాడు. సో ఈ వాల్యూ 0 0 ఉంది, ఈ వాల్యూ 0 0 ఉంది. అప్పుడు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆరిజిన్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి అంతే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లేట్ చేయకుండా లూప్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ లూప్స్ అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చూసినట్టయితే మనకు లాస్ట్ క్లాస్లో ఒకసారి చూసాం. మనము లిస్ట్ని క్రియేట్ చేసి ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కదా. 1 2 3 4 5 అనేసి ఒక 5 వాల్యూస్ని మనం ఒకే లిస్ట్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో వాటిని మనం ఇటరేట్ అయ్యి అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూస్ ఒక్కొక్క వాల్యూని మనం తీసుకోవాలి యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు మనం ఈ లూప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. సో లేదు అంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని నాకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ లూప్ని యూజ్ చేస్తాము. ఓకే. పైథాన్లో వచ్చేసరికి మనకు 2 మెయిన్ లూప్స్ ఉన్నాయి. అది ఒకటి ఫర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైల్. సో ఇవి ఎలాంటి యూజ్ చేస్తాం అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్. సో లిస్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుంటాము. ఇప్పుడైతే జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఫ్రూట్స్ అనేసి నేను యాపిల్ బనానా చెర్రీ అని తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తున్నాను. FRUITS ఫ్రూట్స్ ప్రింట్ ఆఫ్ కదా, ప్రింట్ ఆఫ్ FRUITS ఫ్రూట్స్ అండ్ ప్రోగ్రామ్ని డబుల్ కోట్స్ ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు యాపిల్ బనానా చెర్రీ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఎలా అయితే స్క్వేర్ బ్రాకెట్స్లో క్రియేట్ చేసామో ఇక్కడ కూడా మనకు యాజ్ ఇట్ ఈస్గా స్క్వేర్ బ్రాకెట్స్లోనే వచ్చాయి. అంటే యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అవుట్పుట్. బట్ నాకు అలా కాదు. నాకు ఫస్ట్ ఈ వాల్యూ రావాలి, దాని తర్వాత ఈ వాల్యూ రావాలి, దాని తర్వాత చెర్రీ అనేది రావాలి. సో అందులో ఉన్న వాల్యూస్ని నేను ఇటరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఆ బ్లాక్లో ఒక్కొక్క వాల్యూని తీసుకొని దానిపైన నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ అప్లై చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా. సో కొన్ని లాజిక్స్ అప్లై చేసి దాని తర్వాత అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఎలా లూప్ చేయాలి అంటే మనం సింపుల్గా ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ అనేది కీవర్డ్. సో ఫర్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ FRUIT ఫ్రూట్. సో ఇక్కడ ఫ్రూట్స్ ఉంది కదా, నేను ఫ్రూట్ని తీసుకుంటున్నాను. సో ఫ్రూట్స్లో నుంచి ఒక్కొక్క ఫ్రూట్ని తీసుకుంటున్నాను కాబట్టి నేను నేమ్ అనేది ఫ్రూట్ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు నేమ్ ఫ్రూట్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. నేమ్ అని ఇవ్వచ్చు లేదా IJK. సో మీకు ఏ వేరియబుల్ నేమ్ కావాలనుకుంటే ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఫ్రూట్ అనే ఇస్తున్నాను. ఫర్ ఫ్రూట్ ఇన్ మనకు ఇందులో నుంచి రీడ్ చేస్తున్నాం కదా. సో ఇన్ ఫ్రూట్స్ అని ఇస్తున్నాను. FRUITS ఫ్రూట్స్. ఓకే. ఈ ఫ్రూట్స్లో నుంచి ఒక్కొక్క వాల్యూ ఫ్రూట్కి వస్తుంది. నేను ఆ ఫ్రూట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్ డాట్ అప్పర్ అనేది యూజ్ చేశాను. సో నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ యాపిల్ బనానా చెర్రీ అనేవి లోవర్ కేస్లో ఉన్నాయి కదా. సో నాకు అలా లోవర్ కేస్లో కాకుండా అవుట్పుట్లో ప్రింట్ అయ్యేటప్పుడు నాకు అప్పర్ కేస్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనకి అప్పర్ మెథడ్ అనేది ఉంది. ఈ మెథడ్ని యూజ్ చేసుకుని నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే అవుట్పుట్లో మనకు యాపిల్ బనానా చెర్రీ అనేటివి అప్పర్ కేస్లో రావడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనం ఒక లూప్ని ఇటరేట్ అవుతూ మనం దాంట్లో ఏదైనా లాజిక్స్ని అప్లై చేయాలి అనుకున్నా లేదా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నా కూడా లూప్ని యూజ్ చేస్తాం కదా. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. లేదు మనకి ఇక్కడ నాకు డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ APPLE. సో ఇలా ర్యాండమ్గా ఇచ్చాడు వేరియబుల్ నంబర్స్ ABA NA NA CHE RRY
బట్ నాకు ప్రింట్ అయ్యేటప్పుడు అన్నీ సేమ్ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. సో అలాంటప్పుడు కూడా నేను ఈ లాజిక్ని రాసుకోవచ్చు. ఇదంతా ఏంటి, మనకు ఒక్క లిస్టులో ఉన్న వాల్యూస్ని లూప్ చేయడానికి ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. బట్ అలా కాకుండా నాకేంటంటే సేమ్ టాస్క్ని, ఇక్కడ ఏముంది మనకు, లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే కూడా మనం ఈ లూప్స్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికోసం కూడా సేమ్ ఫర్ని యూజ్ చేస్తాను. ఫర్ ఐ ఇన్, ఇక్కడ మనకు ఫ్రూట్స్ అనేది ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో నుంచి నేను రీడ్ చేయాలి అనుకుంటున్నాను కదా. బట్ నాకేంటంటే హలో 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 అనేసి ఒక 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి, హలో అనేది ప్రింట్ అవ్వాలి. ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో నాకు తెలుసు 10 టైమ్స్ అనేది హలో అనేది ప్రింట్ అవ్వాలి అని నాకు తెలుసు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రేంజ్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ని యూజ్ చేస్తాము. రేంజ్ ఆఫ్, ఇక్కడ నేను 10 అని ఇస్తున్నాను. సో నాకు ఈ పర్టిక్యులర్ లూప్ అనేది 10 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నాను అని నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చాను అనమాట. దాని తర్వాత నేను ఆ ఐని ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఐ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు చూడండి 0 1 2 3 4 5 6 7 8 9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో మనకి ఏమవుతుంది అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ని యూజ్ చేసినప్పుడు మనకు వాల్యూస్ అనేటివి, ఐ వాల్యూ ఏదైతుందో ఈ ఐ వాల్యూ అనేది మనకు 0 నుంచి 9 వరకు వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ప్రింట్ ఆఫ్ ఐ ప్లస్ 1 అనిచ్చుకోండి. సో అప్పుడు 1 to 10 స్టార్ట్ అవుతుంది. లేదు అలా కాదు అనుకుంటే మీరు రేంజ్లో ఇచ్చేటప్పుడే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 అని ఇవ్వండి. ఓకే, సో మనం 10 అని ఇస్తే 9 వరకు ప్రింట్ అయింది కదా. సో అప్పుడు మనం 11 అని ఇస్తే 10 వరకు ప్రింట్ అవుతుంది. అండ్ ఈ 1 అనేది ఏంటంటే స్టార్టింగ్ నెంబర్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి మనకు సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది 1 నుంచి 10. లేదు నాకు 5 నుంచి కావాలి, సో నేను ఇక్కడ 5 అని ఇస్తున్నాను. 5 to 11 అంటే 10 వరకు ప్రింట్ అవుతాయి మనకు. సేమ్ 5 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. ఈ విధంగా రేంజ్లో ఐదర్ సింగిల్ క్యారెక్టర్ లేదా 2 క్యారెక్టర్స్ని మనం పాస్ చేసుకోవచ్చు. ఐ మీన్ పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేసి, సెకండ్ పారామీటర్ వచ్చేసి ఏ నెంబర్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి. ఓకే, సో మనకి ఇదైతే తెలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను హలో అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ హలో అని ఇచ్చేస్తున్నాను. సింపుల్గా ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు హలో అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది సింపుల్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ లూప్ ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది అనేది అర్థమైపోయింది కదా. ఓకే, ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లూప్, ఓకే బ్రేక్ అవి ఉన్నాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడే, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. సో నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మల్టిప్లికేషన్ టేబుల్ అనేది. 4 1s are 4, నెక్స్ట్ 4 2s are 8, 4 3s are 12. సో మనకు ఇక్కడ 4 టేబుల్ని నేను ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 4 అనేది నాకు కామన్గా ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ అనేది కామన్గా ఉంది, ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ నాకు చేంజ్ అయ్యేది ఏంటి, ఈ 1 2 3 అనే వాల్యూ చేంజ్ అవుతుంది, అండ్ ఇక్కడ 4 8 12 అనేటివి చేంజ్ అవుతున్నాయి. అంటే కొంతవరకు మనకు కాన్స్టెంట్గా ఉంది వాల్యూ. ఓకే, సో ఈ మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి మనకు తెలుసు. సో 4 into 1 నుంచి 4 into 10 వరకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో అదే ఇక్కడ నేను ఇస్తాను చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11. సో పైన ఎలా యూజ్ చేసాము నేను అలాగే యూజ్ చేశాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 10 టైమ్స్ వస్తుంది. ఇది 10 టైమ్స్ వచ్చాక నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ప్రింట్ ఆఫ్ 4 టేబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా 4 అనే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ 4 అండ్ ఇంటూ సింబల్ రావాలి కదా మల్టిప్లికేషన్ సింబల్. సో నేను దానికోసం అప్పర్ కేస్ లెటర్ ఎక్స్ని యూజ్ చేశాను. 4 ఇంటూ మనకేం రావాలి, 4 1 4 2 4 3 అలా రావాలి కదా, అంటే 1 2 3 అనేది రావాలి. సో 1 2 3లు ఎక్కడ ఉన్నాయి మనకు, ఇక్కడ ఐని ప్రింట్ చేసినప్పుడు మనకు 1 2 3s వచ్చాయి కదా, ఆ ఐని యూజ్ చేసుకుంటున్నాను. సో 4 into
ఐ అని ఇచ్చేసాను ఇక్కడ. అండ్ ఈక్వల్స్ టు మీకు తెలిసిందే మల్టిప్లికేషన్ కోసం మనం ఏ సింబల్ యూజ్ చేస్తాము, ఆస్టరిక్ సింబల్ని యూజ్ చేస్తాము. సో లేదా స్టార్ సింబల్ అని కూడా అనొచ్చు. నేను 4 ఇంటూ ఐ అని ఇచ్చేసాను. ఓకే, అండ్ డబుల్ కోట్స్ క్లోజ్. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఇప్పుడు, మీకు తెలుస్తుంది ఒకటి. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, 4 ఇంటూ ఐ 4i 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 అనేది ప్రింట్ అయ్యింది. ఎందుకు, మనం ఇదంతా కూడా డబుల్ కోడ్స్లో ప్రింట్ చేసాము. సో డబుల్ కోడ్స్లో యాడ్ చేసినప్పుడు మనకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. బట్ మనకు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ రావాలి, దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే ప్రింట్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ అని తీసుకున్నప్పుడు ఎఫ్ స్ట్రింగ్ ఉంది కదా మనకు. సో ఎఫ్ని యూజ్ చేశాను. 4 ఇంటూ ఐ అనేది ఒక వేరియబుల్తో సో కర్లీ బ్రాకెట్స్ పెట్టేశాను. అండ్ ఇక్కడ 4 ఇంటూ ఐ అనేది కూడా మళ్ళీ సేమ్ వేరియబుల్. సో నేను ఐని ప్రింట్ చేశాను, ఐ మీన్ కర్లీ బ్రాకెట్స్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక 4 ఇంటూ 1 ఓకే, కంప్లీట్గా నేను కర్లీ బ్రాకెట్స్ని యాడ్ చేస్తాను. మనకు మల్టిప్లికేషన్ అవ్వట్లేదు. సో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను నేనేం మిస్టేక్ చేశాను అనేది. సో నేను ఏం చేశానంటే మిస్టేక్ ఇక్కడ ఐకి యాడ్ చేశాను కర్లీ బ్రాకెట్. సో ఐకి యాడ్ చేసినప్పుడు కర్లీ బ్రాకెట్ ఐలో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ అవుట్పుట్లో చూడొచ్చు 1 2 3 4 6 10 అప్పట్లో 10 వరకు వచ్చాయి. బట్ 4 ఇంటూ 10 40 అని రాకుండా మనకు 4 స్టార్ 10 అని వచ్చింది, 4 స్టార్ 6 4 స్టార్ 2 అని వస్తుంది. అంటే ఆ స్టార్ ఆ 4 అనేది మల్టిప్లికేషన్ లాగా రీడ్ అవ్వకుండా స్ట్రింగ్ లాగా రీడ్ అవుతుంది కదా. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ కర్లీ బ్రాకెట్స్ని 4కి ముందు పెట్టేస్తున్నా. సో ఇది నాకు నెంబర్, ఇది మల్టిప్లై అయ్యి దాని రెస్పాన్స్ నాకు రావాలి అని ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు 4 ఇంటూ 2 is equals to 8, 4 3s are 12, 4 5s are 20, 4 6 is 24, 4 10s 40 ఈ విధంగా రావడం జరిగింది. సో ఇలా కూడా మనం ఈ ఫర్ లూప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఈ 10 లైన్స్ అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే నేను 10 టైమ్స్ ప్రింట్ అని రాయాలి. అండ్ 4 ఇంటూ 1 ఈక్వల్స్ టు 4, 4 ఇంటూ 2 ఈక్వల్స్ టు 8, కంప్లీట్గా ఎవ్రీథింగ్ నేనే మాన్యువల్గా రాయాలి. బట్ ఇప్పుడు నేను మాన్యువల్గా రాసింది ఏంటి, 4 ఇంటూ అని రాశాను, ఈక్వల్స్ టు సింబల్ రాశాను, ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ రాశాను. బట్ మిగతాదంతా కూడా మనకు ఆ ఫర్ లూపే చూస్ చేసుకుంది, ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను, 4 ఇంటూ 100 ఈక్వల్స్ 400 వరకు. చూడండి మనకు ఎంత సింపుల్గా ప్రింట్ అయిపోయింది, 4 ఇంటూ 100 ఈక్వల్స్ 400 అనేసి. సో 100 టైమ్స్ ప్రింట్ అయింది. ఈ విధంగా మనకి ఫర్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. మనం ఏదైనా ఒక టాస్క్ని రిపీటెడ్గా చేయాలి లేదా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఫర్ లూప్స్ అనేటివి యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లూప్ వచ్చేసి ఏంటంటే వైల్ లూప్. ద వైల్ లూప్ ఎగ్జిక్యూట్ యాజ్ లాంగ్ యాజ్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఈ మనకి ఇక్కడ ఏంటి ఫర్ లూప్లో ఇక్కడ రేంజ్ని చూసుకున్నా లేదా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒక లిస్ట్ని తీసుకొని లిస్ట్లో ఫ్రూట్స్ అని తీసుకున్నాం కదా. సో అక్కడ చూసుకున్నాం మనకి ఏంటంటే ఆ లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నాకు తెలుసు ముందే. ఇప్పుడు నేను ఇక్కడ 11 అని ఇచ్చా కాబట్టి ఈ లూప్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 టైమ్స్ తర్వాత ఈ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. నేను 100% చెప్పగలను అది. ఓకే, బట్ ఏదైనా ఒక లూప్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి, బట్ అది ఎప్పుడు స్టాప్ అవుతుంది అనేది నీకు ఎగ్జాక్ట్ తెలియదు. 2 ఇటరేషన్స్ తర్వాత స్టాప్ అవుతుందా, 5 ఇటరేషన్స్ తర్వాత స్టాప్ అవుతుందా, 10 ఇటరేషన్స్ తర్వాత స్టాప్ అవుతుందా నీకు తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వైల్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్ నోన్ బిఫోర్ హ్యాండ్. సో ముందే మనకు తెలియదు అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం వైల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను. కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయినంత వరకు మాత్రమే నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, 1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. 5 అనేది ప్రింట్ కాగానే నాకు స్టాప్ అయిపోయింది. అంటే జస్ట్ ఇక్కడ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ కాబట్టి మనం 1ని యాడ్ చేస్తున్నాము. సో 5 అంటే 5 టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది తీసుకున్నాను. వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 480 అని ఇచ్చేసాను. ఓకే,
సో 2 ఇచ్చాను అండ్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 480 అయ్యేంత వరకు రన్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు మనం? చెప్పలేము. క్యాలిక్యులేట్ చేస్తే చెప్పొచ్చు 2 × 2 4 ఇక్కడ నేను మల్టిప్లై చేస్తాను, ప్లస్ కాకుండా మల్టిప్లై చేద్దాం. ఓకే, సో 2 × 1, సో అలా మల్టిప్లై చేసుకుంటూ నేను వెళ్తున్నాను. ఓకేనా, సో అలా మల్టిప్లై చేస్తే ఎన్ని టైమ్స్కి నాకు 480 వస్తుంది మనం గెస్ చేయలేం కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అది ఎన్ని టైమ్స్ అయితే వర్క్ అవుతుందో అన్ని టైమ్స్ రన్ అయిపోయి దాని తర్వాత మనకు అవుట్పుట్ అనేది రావాలి. సారీ, స్ట్రక్ అయినట్టుంది వెబ్ పేజ్, ఏం రావట్లేదు, మై బ్యాడ్. సో ఓకే, ఇదైతే మీకు అర్థమైంది కదా మనకు ఫర్ లూప్కి వైల్ లూప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. ఫర్ లూప్ అనేది మనకు ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందో తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాము, తెలియనప్పుడు ఎగ్జాక్ట్గా దాన్ని మనం వైల్ లూప్ని యూజ్ చేస్తాము. మై బ్యాడ్, ఇంకా కూడా వెబ్ పేజ్ అనేది రావట్లేదు. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసేస్తాను అయితే నేనే. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు కావాల్సిన టాపిక్స్ అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం నేర్చుకునేది లూప్స్ టాపిక్ అండ్ దాంట్లో వైల్ లూప్. సో కౌంట్ ఈక్వల్స్ టు నేను 2 అని ఇస్తున్నాను ఫస్ట్, అండ్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 460 అని ఇచ్చాను. అండ్ ప్రింట్ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ఇంటూ 2 అని ఇస్తున్నాను. ఓకే సారీ మై బ్యాడ్, నేను ఇంతకుముందు కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ఇంటూ 1 అని ఇచ్చా కదా. సో 1 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 2 × 1 2, 2 × 1 2, 2 × 1 2, 2 × 1 2, 2 × 1 2, అలా ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోయింది. సారీ మై బ్యాడ్, ఇక్కడ నేను 2 ఇచ్చాను. సో ఫస్ట్ 2 వస్తుంది, సో 2 × 2 4 అవుతుంది. సో 4 దీంట్లో స్టోర్ అవుతుంది. అప్పుడు 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32, 32 × 2 64, 128 అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 2 4 6 8 256 దాకా వచ్చింది. సో 256ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 500 ఎబో వెళ్ళిపోతుంది కదా ఆల్రెడీ. సో అందుకే మనకు అక్కడితో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఇది అనమాట మనకు వైల్ లూప్. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఫర్ లూప్లో కానీ లేదా వైల్ లూప్లో కానీ నాకు ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే నేను నెక్స్ట్ లూప్ని రన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫర్ లూప్ ఉంది, ఆ ఫర్ లూప్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పక్కాగా 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నాకేంటంటే ఒక కండిషన్ ఉంది, అభిషేక్ అనే నేమ్ ఉందా, అభిషేక్ అనే నేమ్ దొరికినప్పుడు నాకు ఆ మిగిలిన 100 రికార్డ్స్ కానీ 90 రికార్డ్స్ కానీ 70 రికార్డ్స్ కానీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, నాకు కావాల్సిన ఆల్రెడీ దొరికింది. సో అప్పుడు అలాంటప్పుడు మిగిలిన వాల్యూస్ ఎందుకు చెక్ చేయాలి? అలాంటప్పుడు మనం ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్. నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చూపిస్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లిస్ట్ 1 = రాజు, వర్ష, వసంత, శృతి, అభిషేక్, అభిలాష్. సో నేను ఈ విధంగా కొన్ని వాల్యూస్ని అయితే యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నానంటే ఈ లిస్టులో గనక అభిషేక్ అనే వాల్యూ ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ లూప్ కదా, ఆ వాల్యూని ఇటరేట్ చేయాలంటే మనం ఫర్ లూప్ ప్రయాసం చేస్తున్నాము. ఫర్ నేమ్ ఇన్ లిస్ట్ 1. సో ఆ లిస్ట్లో నుంచి ఒక్కొక్క నేమ్ని నేను తీసుకుంటున్నాను. నేమ్ని తీసుకొని ఇఫ్ కండిషన్ అప్లై చేస్తున్నాను. ఇఫ్ నేమ్ =, మనం ఈ == గురించి తెలుసుకున్నాము మనం కంపారిజన్ ఆపరేటర్లో. సో == అంటే మనం వాల్యూని కంపేర్ చేస్తున్నాము, సేమ్ వాల్యూ ఉందా లేదా అనేసి. సో ఇఫ్ నేమ్ =, అభిషేక్ అనేది నేను ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ వాల్యూ ఉంది. సో వాల్యూ మ్యాచ్ అయినప్పుడు నాకేం కావాలి అంటే ఫౌండ్ = ట్రూ అనేది కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను అన్నిటికంటే ముందు ఫౌండ్ = ఫాల్స్ అని తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్
ఫౌండ్ ఈక్వల్స్ ఫాల్ అని తీసుకున్నాను. ఒకవేళ నా పేరు అనేది దీంట్లో మ్యాచ్ అవుతే ఆ వాల్యూని నేను ట్రూ లాగా పాస్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా ఫౌండ్ని ప్రింట్ చేస్తున్నాను. నేమ్ ఫౌండ్ నేమ్ మ్యాచ్డ్ నేమ్ ఫౌండ్స్ అంది ఏదైనా పర్లేదు, గ్రామర్ గురించి చూడకండి ఇక్కడ. సో ఇక్కడ నేను వచ్చేసి అభిషేక్ అనేది చెక్ చేస్తున్నాను, అది మ్యాచ్ అయిందా లేదా. అది మ్యాచ్ అయితే ట్రూ ఫౌండ్ అని చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ నేమ్ మ్యాచ్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకు? ఈ లిస్టులో అభిషేక్ అనే వాల్యూ ఉంది, బట్ ఆ అభిషేక్ అనే వాల్యూ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఫౌండ్లో ఉన్న వాల్యూ ట్రూ అయింది, దాని ప్రకారం ఇక్కడ మనకు అవుట్పుట్లో కూడా ట్రూ అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అభిషేక్ అని కాకుండా పద్మ అని ఇస్తున్నాను మా మదర్ నేమ్. సో మా మదర్ నేమ్ పద్మ, సో పద్మ అని ఇచ్చేసాను. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమైంది, ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు? మనం బై డిఫాల్ట్గా ఫాల్స్ తీసుకున్నాము, ఇందులో ఏదైనా వాల్యూ మ్యాచ్ అవుతేనే మనం ట్రూ అని ఇస్తున్నాము. సో ఏది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ వాల్యూ మనం ఫాల్స్ ఇచ్చేసాం కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫౌండ్ని ప్రింట్ చేసినప్పుడు మనకు ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నేను చూపిస్తా. ఓకే, సో దీంట్లో ఏం చేశానంటే నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈ నేమ్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. సో ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్ అయితే నాకు ఫౌండ్ ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, అది తెలిసిందే. బట్ ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ రాజు వాల్యూ ఉంది, రాజు వచ్చేసాడు. వర్ష ఉంది, వర్ష వచ్చింది. వసంత, శృతి, అభిషేక్, వసంత, శృతి, అభిషేక్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అభిషేక్ అనే నేమ్ ఉంది, అభిషేక్ అనే వాల్యూ ప్రింట్ అయ్యింది. దాని తర్వాత ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్ అన్నప్పుడు అభిషేక్ కండిషన్ మ్యాచ్ అయింది అండ్ ఫౌండ్ ట్రూగా చేంజ్ అయింది. సో ఇది మనకు కావాల్సిన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. బట్ మనం ఫర్ లూప్ని యూజ్ చేసాము. సో ఫర్ లూప్ని యూజ్ చేసినప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ రిపీట్ అవుతాయి కాబట్టి ఇందులో అభిలాష్ అనే వాల్యూ ఉంది, మా బ్రదర్ నేమ్. ఆ బ్రదర్ నేమ్ కూడా తీసుకొని వచ్చి మనకి ఇక్కడ అభిలాష్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ అభిషేక్ని ఇక్కడ కాకుండా ఫస్ట్లోనే ఇస్తున్నాను. సో ABHISHEK అభిషేక్. సో ఫస్ట్ నేమే మనకు అభిషేక్. నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఫస్ట్ మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయింది, ఈ కండిషన్ మ్యాచ్ అయింది, ఫైనల్గా ట్రూ అనేది కూడా వచ్చేసింది. బట్ అభిషేక్ అనే నేమ్ మ్యాచ్ అయ్యాక కూడా ఆ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వలేదు. నెక్స్ట్ రాజు చెక్ చేసుకుంది, వర్ష, వసంత, శృతి, అభిషేక్, అభిలాష్, మిగిలిన నేమ్స్ అన్నీ కూడా చెక్ చేసింది. ఓకే, సో ఇలాంటప్పుడు నేను ఏదైనా ఒక కండిషన్ ఇచ్చిన ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మిగిలిన లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు, మిగిలిన లూప్ మొత్తం మిగిలిన ఎలిమెంట్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ బ్రేక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం రాస్తానంటే సింపుల్గా ఫౌండ్ ఈక్వల్స్ టు ట్రూ తర్వాత నెక్స్ట్ లైన్లో సేమ్ ఫౌండ్కి ఈక్వల్గానే బ్రేక్ అని ఇస్తున్నాను. ఓకే, ఏమి ఇచ్చాను? సింపుల్గా బ్రేక్ అని ఇచ్చేసాను. బ్రేక్ అంటే బ్రేక్ అవుతుంది. ఈ ఫర్ లూప్ అనేది ఈ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ప్రోగ్రామ్ కాదు, ఈ లూప్ యొక్క రిమైనింగ్ ఇటరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమైనింగ్ ఇటరేషన్స్ స్టాప్ అవుతాయి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి మనకు ఫస్ట్లోనే అభిషేక్ అనేది ఉంది. సో అభిషేక్ అనేది మాత్రమే ప్రింట్ అయింది. దాని తర్వాత ఈ కండిషన్ మ్యాచ్ అయింది. సో అక్కడతోటి ఆ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. సో మిగిలిన నేమ్స్ ఇవన్నీ కూడా మనకు చెక్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేయలేదు, డైరెక్ట్గా నేమ్ మ్యాచ్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనేసి ప్రింట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ నేమ్ని తీసేసాను అభిషేక్ అనేది, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టు ఏమైంది, రాజు వచ్చేసింది, వర్ష, వసంత, శృతి ఆ నేమ్స్ కూడా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ అభిషేక్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ అభిషేక్ అనేది ప్రింట్ అయింది. అభిషేక్ అనేది ప్రింట్ అవ్వగానే నేమ్ మ్యాచ్ ట్రూ అనేది ప్రింట్ అయింది. అభిలాష్ నేమ్ని చెక్ చేయలేదు. ఓకే, సో ఇలా మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు మిగిలిన వాల్యూస్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడితో నాకు ఆ ఇటరేషన్ అనేది స్టాప్ అయితే చాలు అనుకుంటే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కంటిన్యూ.
skips the current iteration and continues with the next. ప్రజెంట్ ఇటరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ ఇటరేషన్ని విడిచిపెట్టి మళ్ళీ మిగిలిన ఇటరేషన్స్ని మిగిలిన వాల్యూస్ని చెక్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఈ కంటిన్యూని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక నేమ్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనేసి ఒక నేమ్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను రాయాలనుకుంటున్న కండిషన్ ఏంటి అంటే ఇఫ్ నేమ్ లెంత్ తీసుకుంటున్నాను, లెంత్ ఆఫ్ నేమ్ లెస్ దెన్ 4. నేనేమనుకుంటున్నాను అంటే అవుట్పుట్లో ఓన్లీ వ్యాలిడ్ నేమ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో మినిమం 4 క్యారెక్టర్స్ ఉన్న నేమ్స్ మాత్రమే నాకు కావాలి. ఇప్పుడు రాజు ఉంది, వర్ష ఉంది, XYZ ఉంది. వీటన్నిటిలో మనకు మినిమం 4 క్యారెక్టర్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ XYZ. సో ఇందులో XYZలో 4 క్యారెక్టర్స్ లేవు, ఇది నాకు అవుట్పుట్లో రాకూడదు. ఇన్ ద సేమ్ వే నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ABC అంటే మీకు లూప్ మొత్తం కంపేర్ అవుతుందా లేదా అని చూడడానికి ఇక్కడ 1 2 ABC అని రాశాను అండ్ ఎండింగ్లో 1 2 3 అని రాశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లెంత్ను యూజ్ చేశాను. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పాను. మనం ఏదైనా ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం లెంత్ను యూజ్ చేస్తాము. సో లెంత్ ఆఫ్ నేమ్ అంటే లెంత్ ఆఫ్ రాజు, లెంత్ ఆఫ్ వర్ష, లెంత్ ఆఫ్ XYZ, లెంత్ ఆఫ్ వసంత, ఈ విధంగా వాల్యూస్ని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ వాల్యూ అనేది లెస్ దెన్ 4 ఉన్నట్టయితే నేనేం చేస్తున్నాను, కంటిన్యూ అని ఇచ్చేసాను. సో కంటిన్యూ అని ఇచ్చేసింటే ఆ కరెంట్ ఇటరేషన్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ఇటరేషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వదు, మిగిలిన లూప్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది, ప్రజెంట్ది మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ నేమ్, సారీ ఇది కూడా నాకు లూప్ లోపలే ఉండాలి. ఓకే, ఫస్ట్ ఈ కంటిన్యూ రాయకుండా చూపిస్తా. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమైంది, ప్రింట్ లెస్ దెన్ 4 అని వచ్చినప్పుడు ఆ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకు XYZ అంటే ఇక్కడైతే మీకు తెలుస్తుంది కదా, లెస్ దెన్ 4 అయినప్పుడే నేను నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. సో లెస్ దెన్ 4 అయినప్పుడు నేమ్ని ప్రింట్ చేసినప్పుడు మనకు ఏ వాల్యూస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు వచ్చేసింది. సో Ctrl+G కొట్టేసి నేను కంటిన్యూ అని కొడుతున్నాను. కంటిన్యూ కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ని మనము డిఫరెంట్గా రాద్దాం. లెంత్ ఆఫ్ నేమ్ గ్రేటర్ దెన్ 3. నాకు నేమ్లో మినిమం 3 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఉంటేనే అవి ప్రింట్ అవ్వాలి, లేదు అంటే కంటిన్యూ అవ్వాలి. అలా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కంటిన్యూ యూజ్ లేదు యాక్చువల్గా, బట్ ఎలాంటప్పుడు ఈ కంటిన్యూని యూజ్ చేస్తాము అంటే నేను డైరెక్ట్గా ఇఫ్ లెంత్ ఆఫ్ నేమ్ లెస్ దెన్ 4 కంటిన్యూ. సో ఈ కరెంట్ ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది కదా, నేను ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ నేమ్. చూడండి ఇప్పుడు నేను అవుట్పుట్ని ప్రింట్ చేశాక కూడా మనకి ఏమైంది, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ 1 అని వచ్చేసింది. అందులో నుంచి రాజు నేమ్ వచ్చేసింది. రాజు నేమ్ అనేది 4 క్యారెక్టర్స్ కన్నా తక్కువగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంది. సో 4 క్యారెక్టర్స్ కన్నా తక్కువ కాదు కాబట్టి మనకు ఈ లూప్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో నేమ్ని ప్రింట్ చేసేసింది. నెక్స్ట్ వర్ష వచ్చింది. సో వర్ష కూడా 4 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది కండిషన్ పాస్ అవ్వలేదు. సో నేమ్ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ XYZ వచ్చినప్పుడు అందులో ఉన్న క్యారెక్టర్స్ అనేటివి లెస్ దెన్ 4 ఉన్నాయి. సో లెస్ దెన్ 4 ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. బట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నేను కంటిన్యూ అని ఇచ్చాను. సో కంటిన్యూ అని చేసినప్పుడు రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ వాల్యూని స్కిప్ చేసి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు XYZ అనేది ప్రింట్ అవ్వకుండా స్కిప్ అయిపోయి ఈ వసంత అనే వాల్యూకి వెళ్ళింది.
స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్. ప్రజెంట్ మనం XYZ దగ్గర ఉన్నాము, ఆ ప్రజెంట్ ఇటరేషన్ని కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసేసి అది వసంతకి వెళ్ళిపోయింది. సో బ్రేక్ అనేది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది. ఈ కంటిన్యూ అనేది కరెంట్ ఇటరేషన్ని మాత్రమే స్టాప్ చేస్తుంది, మిగిలిన ఎగ్జిక్యూషన్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వసంత శృతి అయిపోయాయి, ABC వచ్చింది. సో ABC కూడా ఇక్కడ కండిషన్ మ్యాచ్ అయింది. సో ఆ ఒక్క ABC అనేది స్కిప్ అయిపోయి తర్వాత మళ్ళీ అభిషేక్ వెళ్ళింది, అభిషేక్ అండ్ అభిలాష్ కూడా ప్రింట్ అయ్యాయి. అండ్ 1 2 3 కూడా మనకు కండిషన్ మ్యాచ్ అయింది. సో కండిషన్ మ్యాచ్ అయింది కాబట్టి ఆ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి కరెంట్ ఇటరేషన్ అనేది స్కిప్ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ అవుట్పుట్ని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను ఒకసారి. ప్రింట్ ఆఫ్ కంటిన్యూ స్కిప్, ఏమి స్కిప్ అవుతున్నాయి అని చూపించడానికి జస్ట్ ఇలా రాస్తున్నాను. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి మనకు రాజు వర్ష అనేది ప్రింట్ అయింది. ఆ కంటిన్యూకి వాల్యూ మ్యాచ్ అయింది. లెస్ దెన్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి స్కిప్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ABCకి స్కిప్ అయిపోయింది. అండ్ 1 2 3కి కూడా స్కిప్ అయిపోవడం జరిగింది. ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా కంటిన్యూ గురించి. మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు నెస్టెడ్ ఇఫ్ని యూజ్ చేస్తాం కదా, అంటే ఒక ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ అలా ఉంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం ఏంటంటే ఒక ఫర్ లూప్ లోపల మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఈ నెస్టెడ్ లూప్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, ఒక టేబుల్ని ప్రింట్ చేసాం కదా, 4 × 1 = 4 నుంచి 4 × 10 = 40 అనేసి. సో ఇన్ ద సేమ్ వే నేనేం చెయ్యాలి అనుకుంటున్నానంటే ఒక్కటే టేబుల్ కాకుండా ఒక 10 టేబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక 20 టేబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇన్నర్ లూప్స్ని నెస్టెడ్ లూప్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటున్నాను అంటే యూజర్ దగ్గర నుంచి వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ = 5 లేదా నెంబర్ = 3. అంటే యూజర్ 3 అని నెంబర్ ఎంటర్ చేసినప్పుడు నాకు ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. లేదు యూజర్ వచ్చేసి 5 అని ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. యూజర్ వచ్చేసి 10 అని ఎంటర్ చేసినప్పుడు 1 నుంచి 10 టేబుల్స్ ప్రింట్ అవ్వాలి. ఆ విధంగా నేను ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నెంబర్ = 3 అని ఇచ్చేసాను. ఫస్ట్ ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఎందుకు, మనకు ఎన్ని టైమ్స్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 3 టైమ్స్. ఎందుకు, మనకు 3 టేబుల్స్ ప్రింట్ అవ్వాలి. సో 3 టేబుల్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫర్ I in range of నెంబర్ అని చేస్తున్నాను. సో I in range of నెంబర్. సో నెంబర్ అనేది 3 కాబట్టి 0 1 2 అంటే 3 టైమ్స్ మనకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. దాని లోపల నేను ఇంకొక లూప్ని రాసుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి, బయట ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ టు ప్రింట్ ద టేబుల్స్ లైక్ 1 2 5 1 2 3 1 2 10 అలా ప్రింట్ చేయడానికి. ఈ సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఫర్ లూప్ని నేను దేనికోసం తీసుకుంటున్నాను అంటే 4 × 1 = 4, 4 2s are 8, 4 3s are 12. అలా నాకు 10 టైమ్స్ మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవ్వాలి కదా. సో ఆ ఇన్నర్ లూప్ కోసం నేను ఈ ఫర్ లూప్ని యూజ్ చేసుకుంటున్నాను. దేనికోసం, 4 × అనేది రావాలి నాకు. సో అక్కడ 4 × అనేది రావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని కొంచెం చేంజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత చేంజ్ చేసి చూపిస్తాను ఏం చేంజ్ చేయాలి అనేది. సో నెంబర్ రావాలి నాకు. ఆ నెంబర్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు నాకు 3 ఇచ్చాడు. 3 అన్నప్పుడు మనకేంటి, ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ నెంబర్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ నెంబర్ ప్రింట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ నెంబర్ అనేది, ఆ నెంబర్స్ అనేవి వెళ్ళి ఉంటాయి ఈ ఐలో ఉంటాయి. సో ఫర్ j in range of 1, 4 × 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 4 1 అని ఇచ్చాను. అండ్ ఎండింగ్ ఇక్కడ 10 తోటి ఎండింగ్ అవ్వాలి. సో నేను ఇక్కడ 11 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మీకు ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్రింట్ ఆఫ్ అని మళ్ళీ రాస్తున్నా.
నేను బయట మనకు I వాల్యూ ఉంది కదా, సో I వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అండ్ లోపల ఫర్ లూప్లో J వాల్యూ ఉంది కదా, సో J వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఎగ్జిక్యూట్ కనుక చేసినట్టయితే మనకు చూడండి అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అయింది. ఫస్ట్ మనకు నెంబర్ 3 ఉంది, సో 0 1 2 వస్తుంది. ఫస్ట్ ఇక్కడికి 0 వచ్చింది, సో 0 తర్వాత మనకు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 0 1 0 2 0 3 0 4 0 5 0 6 0 8 0 9 0 10 దాకా వచ్చాయి. తర్వాత 1 1 1 1 2 1 3 1 4 1 10, తర్వాత 2 1 2 2 2 3 2 4 2 10. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ నుంచి వచ్చాయి 0th పొజిషన్ నుంచి వచ్చాయి. బట్ మనకు టేబుల్లో 0 పొజిషన్ టేబుల్ వద్దు, మనకు ఫస్ట్ టేబుల్ నుంచి రావాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ కూడా నేను 1 కామా అని తీసుకున్నాను. 1 కామా నెంబర్ అని ఇచ్చేసి ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూపించినట్టయితే ఇక్కడ మనకు 1 1 1 2 1 10 2 1 2 2 2 10 అనేది వచ్చాయి. బట్ మనకు యూజర్ ఏమి ఇచ్చాడు, 3 నెంబర్ ఇచ్చాడు. బట్ మనకేమొస్తున్నాయి ఇక్కడ ఓన్లీ 2 నెంబర్సే వస్తున్నాయి, థర్డ్ నెంబర్ రావట్లేదు. సో ఇక్కడ నెమ్ అని కాకుండా నెమ్ +1 అని తీసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ 10 అని ఇస్తే రావట్లేదు, 10 + 1 11 ఇస్తేనే వస్తుంది. ఇన్ ద సేమ్ వే నెంబర్ అని కాకుండా నెంబర్ +1 అని ఇచ్చండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు చూడండి 1 నుంచి 10 వరకు వచ్చాయి అండ్ 2 నుంచి 10 వరకు వచ్చాయి అండ్ 3 నుంచి 10 వరకు వచ్చాయి. సో ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన టేబుల్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఐలో ఏ వాల్యూ ఉంది, జేలో ఏ వాల్యూ ఉంది అనేది అయితే మనకు క్లారిటీ వచ్చేసింది కదా. సో ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. ఎఫ్ స్ట్రింగ్ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, 1 × 1 అనేది ప్రింట్ అవ్వాలి. ఆ 1 అనే వాల్యూ ఎక్కడ ఉంది, దీంట్లో ఉంది. సో I అండ్ క్యాప్ అప్పర్ కేస్ X. నెక్స్ట్ ఇంకొక వాల్యూ 1 × 1 1 × 2 1 × 3. సో 1 2 3s అనేటివి చేంజ్ అవుతున్నాయి, దానికోసం ఈ Jని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకటే గమనించండి, ఈ ఐలో వాల్యూ ఏదైతే ఉందో ఈ ఐలో వాల్యూ ఈ కంప్లీట్ లూప్ ఇటరేట్ అయిపోయే వరకు సేమ్ ఉంటుంది. అంటే ఇందులో 1 ఉంటే ఇందులో వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 అయిపోయి ఈ లూప్ అనేది ఒకసారి కంప్లీట్గా ఇటరేట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ ఈ లూప్కి వస్తుంది, దీంట్లో వాల్యూ 2 అవుతుంది. అప్పుడు మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ అప్పుడు ఇక్కడికి వస్తుంది, దానిలో వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో 1 × 1 = I × J అనేది నేను ప్రింట్ చేసేస్తున్నాను. ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు ఎలా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక 1 × 1 నుంచి 1 × 10, 2 × 1 నుంచి 2 × 10 అండ్ 3 × 1 నుంచి 3 × 10 = 30 వరకు ప్రింట్ అయిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ వాల్యూని 5 అని ఇచ్చేసాను అనుకోండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు అప్ టు 5 × 10 = 50 దాకా ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం నెస్టెడ్ లూప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కసారి అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది ఏంటి అంటే ఒక్కసారి ఫస్ట్ లూప్కి ఇది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇది సెకండ్ ఇటరేట్కి ఇది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, మళ్ళీ థర్డ్ ఇటరేట్కి ఇది 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో అలా అన్నమాట. అందుకే ఇక్కడ మీరు ఫస్ట్లో చూసుకున్నట్టయితే 1 1 1 1 1 ఉంది, బట్ దీనికి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 2 2 2 2 అని ఉంటే ఫస్ట్ క్యారెక్టర్, ఇక్కడ మటుకు 1 2 3 4 5 6 7 8 9 10 వస్తుంది. సో అలా మనకి ఈ ఫర్ లూప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి లూప్స్ రిలేటెడ్ అండ్ ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు, కండిషన్స్ గురించి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.